అంటారు అందరు. గట్టి చెప్పండి. అబ్బాయిల పక్క ఏమి స్వరమే రావట్లేదు, అమ్మాయిలు కొద్దిగా మేలుగా ఉన్నారు. గట్టి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఇది బాగుంది అసలు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరు సంతోషంగా ఉన్నారు. యవనస్తుల కూడిక కాబట్టి కొద్దిగా చురుగ్గా సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. ఆదివారంలా కాకుండా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? బైబిల్ అందరి దగ్గర ఉందా? దేవునికి స్తోత్రం. డైరీస్ ఎంతమంది దగ్గర ఉంది? పెన్స్ ఎంతమంది దగ్గర ఉంది? ఓకే, నా కళ్ళు బాగా కనబడుతుంది ఎందుకంటే 4 కళ్ళు ఉన్నాయి కాబట్టి. ఓకే, అందరూ డైరీస్ పెట్టుకోవాలి. బైబిల్ ఎక్కడైనా బైబిల్ తెచ్చుకోలేసి. ఓకే, బైబిల్, డైరీ, పెన్ అందరూ పెట్టుకోండి. దయచేసి రాసుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యం కాబట్టి మనందరూ రాసుకోవాలి. ఓకే, కొద్దిసేపు మనందరం కూడా వాక్యం వైపు మన హృదయాలను తిప్పుదాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం అయితే మాట్లాడబోతున్నాను. యవనస్తులు ఎక్కువగా నాతో చెప్తున్నటువంటి ప్రశ్న మీద ఒక ప్రసంగం మీరు చెప్పబోతున్నాను. నేను ఎక్కువగా యవనస్తుల మధ్యలో పరిచర్య చేయటం అలవాటు. చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒకటి, దేవుడు నన్ను ఉపయోగించగలడా? కెన్ గాడ్ యూస్ మీ? కెన్ గాడ్ యూస్ మీ? చెప్పండి అందరూ ఒక మాటని. క్యాన్ గాడ్ యూస్ మీ అంటే ఏంటిది? ప్రశ్న. అది సమాధానం కాదు. ఏంటంటే క్యాన్ గాడ్ యూస్ మీ? దేవుడు నన్ను ఉపయోగించగలడా? మీరు చెప్పండి అందరూ ఒకసారి. పక్కన ఫ్రెండ్స్ చూసి చెప్పండి ఒకసారి, దేవుడు నన్ను ఉపయోగించగలడా అని చెప్పండి ఒకసారి. పక్కన చూసి చెప్పండి ఒకసారి, నవ్వుతూ చెప్పండి. 32 పళ్ళు చూపించి చెప్పండి ఒకసారి. అంతా చెప్పాలి, గట్టి చెప్పండి. అందరు ఫ్రెండ్సే కదా, గట్టి చెప్పండి. ఎట్లా చెప్తున్నారంటే దేవుడు నేను ఉపయోగించగలడా? ఏంటది? గట్టి చెప్పండి అందరూ ఒకసారి, దేవుడు నన్ను ఉపయోగించగలడా? దీనికి సమాధానం చూద్దాం. ఒక అరగంట మాట్లాడతాను నేను. ఓకే, కెన్ గాడ్ యూస్ మీ? రాసుకునే వాళ్ళ అంశం రాసుకోండి. ఈరోజు అంశం ఏంటంటే క్యాన్ గాడ్ యూస్ మీ. తెలుగులో కావాల్సిన వాళ్ళు, దేవుడు నన్ను ఉపయోగించగలడా? క్యాన్ గాడ్ యూస్ మీ? ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. అందరూ ఆలకించండి శ్రద్ధ వహించి. దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, చేపలను, ఆ తర్వాత మనుషులందరినీ ఏం చేశాడంటే సృష్టించాడు. సృష్టించినటువంటి దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించకుండా ఉంటాడా? ప్రశ్న మీరు చెప్పాలి. దేవుడు ఈ లోకంలో కనబడుతున్న ప్రతి వస్తువుని, ప్రతి మనుషుణ్ణి దేవుడు ఏం చేశాడంటే తయారు చేశాడు. ఆ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించకుండా ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐప్యాడ్ వాడుతున్నాను ఇప్పుడు. ఈ ఐప్యాడ్ వచ్చేసి ఏదో కంపెనీ వాళ్ళు చేశారనుకోండి. ఓకేనా, ఐప్యాడ్ కాబట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఈ యొక్క వస్తువుని ప్రేమించకుండా ఉంటారా? మీరు చెప్పాలి. చెప్పండి ఒకసారి, ఉంటారా? ఉదాహరణకి స్త్రీలు, మీరు అందరూ వంట చేస్తారు, చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీ చేస్తారు. మీరు చేసేసి అయ్యా అస్సలు బాగలేదని చెప్పి అంటారా? ఏం చేస్తారు? అందరికి వడ్డించిన తర్వాత ఈ అన్నం బాగుందా, నేను చేశాను కష్టపడి, ఈ కూర బాగుందా, ఉప్పు ఉందా అంటారు లేదా? చెప్పండి అందరూ కూడా. అవునా? అందరూ అంటారు కదా. ఎందుకు? మీరు చేశారు కాబట్టి. యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. అదేవిధంగా దేవుడు ప్రతి మనుషులు ఏం చేశారంటే తయారు చేశాడు, సృష్టించాడు. చేసిన వ్యక్తిని దేవుడు ఎందుకండి ప్రేమించాడు? ఎందుకండి వాడుకోడు? ఏ విధముగానైనా ఏం చేయాలంటే అది వాడబడాలని ఆశపడతాడే కానీ వాడపడకూడదని చెప్పి ఏమనుకోడు, దేవుడు అనుకోడు. ఉదాహరణకు ఒక మొబైల్ ఉంది అనుకో, మొబైల్ ఫోన్ ఉంది. శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు. కొరియాలో డిజైన్ చేసి ఆ మొబైల్ తీసుకొచ్చి వదులుతారు. దానికి ఏదో పేరు పెడతారు, గెలాక్సీ A20, A30, A50, A70 సంథింగ్ నేమ్ పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఏ విధముగానైనా మార్కెట్లోకి ఏం చేయాలి, ఆ యొక్క మొబైల్ వెళ్ళాలి, అనేక మంది ఏం చేయాలని తీసుకోవాలని చెప్పి కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇష్టపడతారు. అవునా కదా? మీరు చెప్పండి ఇప్పుడు, ఇష్టపడతారు లేదా? అదేవిధముగా మనల్ని చేసినటువంటి దేవుడు మనందరినీ ఉపయోగించాలని చెప్పి ఎంతగానో ఏం చేస్తుంటే దేవుడు ఆశపడుతుంటాడు. బట్ మనం ఏం చేయాలంటే ఒకటి చేయాలి. ఏంటంటే వీ షుడ్ బి అవైలబుల్ టు గాడ్. దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి అందుబాటులో కానీ మనం లేకపోతే దేవుడు మన ఎవరిని కూడా ఏం చేయలేడంటే వాడుకోడు. వాడుకోడు. దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే దేవునికి ఏం చేయాలి? మనము
అందుబాటులో ఉండాలి. దూరంగా నిలబడుకొని వాడుకోండి ప్రభు, వాడుకోండి ప్రభు అంటే వాడుకుంటారా దేవుడు? లేదు, వాడుకోడు దేవుడు. ఒక వాక్యం చూపిస్తాను మీ అందరికి, చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians chapter 4 and verse 7. 2 Corinthians chapter 4 and verse 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలు చాలు, ఒక మాట చాలు. ఈ మాట అందరూ చెప్పండి ఒకసారి. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకుని బైబిల్లో, మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, అందరూ ఒకసారి ఆలకించండి. కొన్నిసార్లు చూడండి, మనం చూసినప్పుడు మన శరీరం చూసుకున్నప్పుడు నేను ఇట్లా ఉన్నా, నేను అట్లా చెప్పి ఏం చేస్తుంటామంటే విర్రవీగిపోతూ. అయితే ఒకటి తెలుసుకోవాలి, ఏంటిది అన్నీ కూడా ఏంటంటే మట్టి. అవునా కాదు చెప్పండి? అమ్మాయి అయినా మట్టే, అబ్బాయి అయినా మట్టే, తాత అయినా మట్టే, అవ్వైనా మట్టే, అందరూ మట్టే. అవునా కదా మీరు చెప్పండి? మా సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఏంటంటే తెల్లగొండలు చూసి తెల్ల మట్టి అంటాడు, నల్లగొండలు చూసి నల్ల మట్టి అంటాడు, ఆ తర్వాత వేరే కలర్లో ఉంటే ఆ కలర్ మట్టి అంటే వాళ్ళు. అంటే ఎవరు ఏ కలర్లో ఉన్నారో వాళ్ళందరూ మట్టి. అంటే ఆ మట్టి గొర్రకు ఎన్ని క్రీములు పోస్తాము, ఎన్ని పౌడర్లు కొడతాము, ఎన్ని సెంట్లు కొడతాము. అందరు నవ్వుతున్నారు, అమ్మాయిలు ఎక్కువ నవ్వుతున్నారు, అంటే మీరు ఎక్కువ కొడతారన్నమాట పర్ఫ్యూమ్స్ అంతా కూడా. ఓకే, అంటే చూడండి, ఈ మట్టి ఎవరు మనం చెప్పండి ఒకసారి, చెప్పండి. సిగ్గుపడకూడదు, వాకింగ్ చెప్తుంది. మనం ఎవరండి? ఏ మట్టి అన్నా అంటున్నారా? బంక మట్టి కాదులే, మొత్తానికి మట్టి. అందరు చెప్పండి ఒకసారి, ఏంటిది మనము? మట్టి. ఈ మట్టిలో ఒక ఐశ్వర్యం ఉంది. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను, నేను అసలు ఉపయోగపడగలనా, నేను దేవుని చేత వాడబడగలనా అని చెప్పి అనేక పర్యాలు అనుకుంటూ ఉంటాం కదా మనం. ఒకటి చెప్తుంది వాక్యం, అందుకే ఈ మట్టిలో ఏముందంటే మహిమ, ఐశ్వర్యం ఉంది. దెర్ ఈస్ ట్రెజర్ ఇన్ ది మట్. ఏముందంటే ట్రెజర్ అంటే ఏం చెప్పండి ఒకసారి. ట్రెజర్ అంటే ఏంటిది అసలు చెప్పాలి అంటే? ఎక్కడ పడితే దొరుకుతూ ఉంటుందా ఐశ్వర్యం? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, చెప్పాలి. భూమిలోకి ఏం చేయాలి మనము? తవ్వాలి, వెతకాలి. ఎక్కడ పడితే అక్కడ ఏమి ఉండదు, మట్టిలో ఉంటుందా? ఎక్కడ పడితే కనబడుతుందా? కనబడదు. అందుకే మనం ఎవరంటే మట్టి. మీరు అడగచ్చు, అసలు ఏముంది ఈ మట్టిలో అని అడగచ్చు. చూడండి అందరూ ఒక మాట, ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి. చూడండి, ఇంగ్లీష్లో చక్కగా ఉంది. బట్ వీ హ్యావ్ దిస్ ప్రీషియస్ ట్రెజర్. ఏముందంటే సువార్త, ద గుడ్ న్యూస్ అబౌట్ సాల్వేషన్. అంటే సువార్తను గూర్చినటువంటి ఐశ్వర్యము ఈ మట్టిలో ఉంది. అంటే యేసు ప్రభువుని మీరు నమ్మిన తర్వాత ఈ మట్టి అంటే ఈ శరీరంలో ఏముందో తెలుసా? రక్షణ గురించిన సువార్త ప్రతి ఒక్కరిలో ఉంది. నమ్ముతున్నారా మీరు అందరూ కూడా? అంటే మనమందరం ఎవరమంటే జస్ట్ మట్టి అంతే. ఒకటి బాగా ఆలోచించాలి, దీంట్లో చాలా సత్యం అంత ఈజీగా అర్థం కాదు, కొంతమందికి అంత ఈజీగా అర్థం కాదు, చాలా లోతైన సత్యం ఇది. ఈ మట్టిలో ఏముందంటే ఒక ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఏంటో తెలుసా? సువార్త. దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎక్కడుంది? మట్టి లోపల ఉంది. చూడండి, అది మాత్రమే కాదు, దాని తర్వాత చూసినట్లయితే మట్టి ఘట్టములో దేంట్లో ఉందంట అది ఐశ్వర్యం? దేంట్లో ఉంది ఐశ్వర్యం? మొదటిది, ఓకేనా? అందరూ అండర్లైన్ చేసుకోండి కావాలంటే బైబిల్స్లో. ఐశ్వర్యము మొదటిది. రెండోది ఐశ్వర్యం దేంట్లో ఉంది? అందరూ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మట్టి ఘట్టంలో. సెకండ్ థింగ్ దేంట్లో చెప్పండి? ఎర్తన్ వెజల్స్ ఇంగ్లీష్లో చూసినట్లయితే దాంట్లో ఏముందంటే సువార్త అనేది అందులో ఉంది. మూడోది చూడండి ఒకసారి, దాంట్లో ఏముందంటే అయినను, చదవండి ఒకసారి ఎవరన్నా ఒకరు. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక. చాలు. అంటే మనలో అందరూ గమనించాలి, మనం ఎవరు అంటే ఒక మట్టి. ఈ మట్టిలో ఏముందంటే ప్రభువుని యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త ఈ మట్టిలో ఉంది. అక్కడ తాగిపోలే. దేవుడు మిమ్మల్ని ఏం చేసుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఆ సువార్తను మీ నిమిత్తమై ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకి అందించాలని చెప్పి ఏం చేస్తాడంటే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. ప్రతి మట్టిలో, మట్టి ఘట్టంలో ఏముందంటే ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఏమవుతుంది? అట్లాగే ఉండదు, కానీ ఏమవుతుందంటే దేవుడు
మనలో ఉండి మన ద్వారా దేవుడి నూతనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మీరందరూ అనుకుంటా ఉండొచ్చు, అసలు ఏంటి అని అనుకుంటా ఉండొచ్చు. బలహీన పాత్రే మనం, కాదనట్లా నేను. కానీ ఈ బలహీన పాత్రలో ఏముంది తెలుసా? ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్న బిడ్డలో కూడా ఏముందంటే ఐశ్వర్యం ఉంది. ఒక 20 సంవత్సరాల బిడ్డకి ఏముందంటే ఐశ్వర్యం ఉంది. 25 సంవత్సరాల బిడ్డకి ఏముందంటే ఐశ్వర్యం ఉంది. 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములు ఎవరైతే కడగబడతారో ప్రతి ఒక్క శరీరంలో ఏముందంటే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం అక్కడ ఆగిపోవాలనేది కాదు, కానీ ఐశ్వర్యం ఏమవ్వాలంటే బయటికి రావాలి. అదే సువార్త అనేటువంటి ఐశ్వర్యం. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇందులో ఆత్మీయ సత్యం, ఆత్మీయ పాఠాలు అనేకం ఉంది. యవనస్తుల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు, ఎందుకు పిలుచుకుంటాడు, ఎందుకు అభిషేకిస్తాడంటే ఊరికేనే ఉండటానికి కాదు, కానీ మీలో ఉన్న ఐశ్వర్యము ప్రపంచం మొత్తం వెళ్ళాలని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అంటే ఏదో కాలక్షేపణ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు, కానీ ఇందులో ఉన్న ఐశ్వర్యం ఏమవ్వాలంటే బయటికి వెళ్ళాలి. తడలోనే ఆగిపోకూడదు. ఇక్కడ నుండి ఇంకొక ఊరికి, ఇక్కడ నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఇంకో దేశానికి, ప్రపంచ వ్యాప్తంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఐశ్వర్యం తీసుకొని పరిగెత్తాలి. హల్లెలూయా. అంటే ఒకటి గుర్తించాలి. ఇప్పుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే మనకంటూ ఒక దర్శనం ఉండాలి. we need to have a great vision towards the future. అంటే ఒక దర్శనం మనకు ఉండాలి. ఏంటంటే నాలో నుండి ఐశ్వర్యం బయటికి రావాలి, దేవుడు నా ద్వారా మహిమ పడాలి, దేవుని యొక్క నామము నా ద్వారా మహిమ పొందాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో దేవుడు నూతనమైన కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అనేక పర్యాలు మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఒక స్నేహితుని చూసి ఆ స్నేహితునికి తలాంతులు చాలా బాగుంది, అతనిలాగా నేను ఉంటే బాగుంది కదా, ఇతనిలాగా ఉంటే నేను వాళ్ళు పాటలు బాగా పాడుతున్నారు, కీబోర్డ్ బాగా ప్లే చేస్తున్నారు, వాక్యం బాగా చెప్తున్నారు, టీచింగ్ బాగా చేస్తున్నారు, ఇంకొకటి చూసి ఏమవుతూ ఉంటామంటే అయ్యో వాళ్ళలాగా నేను లేదే అని చెప్పి అనేక పర్యాయాలు ఏం చేస్తుంటారంటే అనేక మంది అనుకుంటూ ఉంటారు. యవనస్తులంటే మీరు అందరూ ఒకటి గుర్తించాలి, వి షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. మనం ఇంకొకరిని చూసి వాళ్ళలాగానే ఉంటే బాగుండు, వీళ్ళలాగానే ఉంటే బాగుండు అని చెప్పి చెప్పడం కాదు. ప్రతి ఒక్క మట్టి ఘట్టములో ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. ఎవరిలో ఉంది? ఒకరిలో లేదు, ఇద్దరిలో కాదు, అందరిలో. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించారో ప్రతి ఒక్క మట్టి ఘట్టంలో ఏముంది తెలుసా? మహిమ, ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే మనము వాళ్ళని చూసి వాళ్ళలాగానే లేను, వీళ్ళలాగానే లేను, వాళ్ళకున్నది నాకు లేదని చెప్పడం కాదు, కానీ నా ద్వారా మీరు ఏ విధంగా మహిమపడతారు ప్రభువా, నా ద్వారా మీరు ఏ విధంగా మహిమను తెచ్చుకుంటారు మీరని చెప్పేసి దేవుని అడిగే ప్రయత్నం మనం చేయాలి. నీకు ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వబోతున్నా బైబిల్ నుంచి. మీకు నేను ఈరోజు మొదటిగా చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, మోషే గురించి చెప్పండి, కొన్ని మాటలు చూద్దాం. మోషే గురించి కొన్ని మాటలు చెప్పండి. మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషే ఏమన్నాడు? మోషే నువ్వు ఒకరికి నాయకుడిగా ఉండాలంటే ఏమన్నాడు? ప్రభువా నేను నత్తివాడని, నేను మాట్లాడలేను అన్నాడా? లేదని చెప్పాలి. అన్నారా? అప్పుడేమన్నాడు దేవుడు? ఏమన్నాడు దేవుడు అప్పుడు? ఈ నాలికకి ఏమంట? ఎగ్జాక్ట్లీ, ఐ విల్ బీ విత్ యువర్ మౌత్. అంటే గమనించాలన్నప్పుడు మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషేలో ఒక బలహీనత కనబడింది. దెర్ ఇస్ అ వీక్నెస్ ఇన్ మోసెస్. మనందరం ఏం చూస్తామంటే మోషే నాయకుడు అని చూస్తామే, కానీ మోషేలో ఉన్న బలహీనత మనం ఏం చేయమంటే అనేక సార్లు చూసే ప్రయత్నం చేయం. మోషే నువ్వు ఒక నాయకుడిగా ఉండాలంటే ప్రభువా నేను అత్తివాడను, నేను మాట్లాడలేను, అంతమందికి నేను నాయకున్నా అని చెప్పి అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు మోషే. మోషేకి ఒక బలహీనత ఏంటంటే నత్తి. నత్తి అంటే మీ అందరికి బాగా తెలుసు కదా. అంటే ఏంటిది? నేను చేసి చూపించాల్సిన అవసరం లేదు, మీ అందరికి బాగా తెలుసు. అంటే మోషేకి ఏముంది? ఒక బలహీనత. మనం ఏం అనుకుంటామంటే మోషే గొప్పవాడు, 6 లక్షల ప్రజల మందిని నడిపించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ ఒకటి గుర్తించాలి, ఆ మట్టిలో కూడా బలహీనత ఉన్నింది ఆ రోజు. అయితే దేవుడు వాడుకోలేదా మోషేని? ఇప్పుడు అర్థమవుతుందా? ధైర్యం వచ్చిందా మనందరికీ కూడా? ఎవరికి రావాలి ధైర్యం? ఇప్పుడు మనందరికీ రావాలి. ఏంటంటే ఆ మట్టి ఘట్టంలో దేవుడు మహిమ, ఐశ్వర్యం ఉంచాడు. బలహీనత ఉనింది, అయినా కూడా దేవుడు మోషేని ఏం చేశాడంటే వాడుకున్నాడు. హీ వాజ్ అవైలబుల్ టు గాడ్. మోషే ఏం చేశాడంటే దేవుడికి అందుబాటులో ఉన్నాడు.
బలహీనత ఉందని చెప్పి తప్పుకోలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పోయి ఐగుప్తుని చంపేశాడు. చంపేసి ఏం తెలియనట్టుగా ఏంటి అని అడుగుతున్నప్పుడు అందరూ అంటున్నారు, ఎవరు నువ్వు ఒక వ్యక్తిని చంపేసి వచ్చి మమ్మల్ని రూల్ చేయాలని ఆశపడుతున్నావా? ఎవరు నువ్వు అసలు అన్నప్పుడు వెంటనే పారిపోయాడు అక్కడి నుంచి. చాలా బలహీనతలు మోషేలకు ఉన్నాయి. రెండవది యెరెమియా. ఒకసారి తీయండి కావాలంటే. యెరెమియా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి చదవండి ఒకసారి. యెరెమియా 1:4 నుంచి కొన్ని వచనాలు చదవండి అందరూ ఒకసారి. యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. చూడండి, అందరూ ఒకసారి గమనించాలి. ఎవరో చెప్పలేదండి యెరెమియాకి, దేవుడే ప్రత్యక్షమై అంటున్నాడు. ఏం చూడండి ఒకసారి అందరూ కూడా. గర్భములో నేను నిన్ను రూపింపకముందే నేను ఎరిగి తిని జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, అందరు గమనించాలి ఈ మాట. ఎవరండి యెరెమియా? బాలుడు కదా. దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను పిలుచుకున్నా, నేను నిన్ను అభిషేకించబోతున్నాను అన్నప్పుడు అని అంటున్నాడు, నేను బాలుడను ప్రభువా అంటున్నాడు. వెన్ గాడ్ వాంట్ టు యూజ్ us, we will try to give excuses to God. అనేక పర్యాలు దేవుడు మనం అనుకున్నప్పుడు మనం చేస్తుంటామంటే సాకుపోకులు చెప్తుంటాం. ప్రభువా నాలో ఈ బలహీనత, నాలో ఆ బలహీనత అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు మోషేలాగా ఏదన్నా ఒక సాకు చెప్తున్నారా దేవుడికి? లేకపోతే యెరెమియా లాగా చెప్తున్నారా? యెరెమియాని దేవుడు ఏ విధంగా మార్చాడంటే ఒక ప్రవక్తగా మార్చాడు. పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు. ఏమంటే నువ్వు ప్రజలందరికీ కూడా ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను. ఎప్పుడు అన్నాడు ఈ మాట అంటే బాలుడే ఉన్నప్పుడు. వెన్ వాస్ అ చైల్డ్ గాడ్ అపియర్డ్ టు జెరమియా. అంటే చిన్న బాలుడే ఉన్నప్పుడు అంటున్నాడు ఏమనంటే నిన్ను ప్రవక్తగా నేను ఏం చేస్తున్నానంటే నియమించున్నాను. ఒకటి గమనించాలి, అంటే తల్లి గర్భంలో రూపింపకబడ ముడిపే దేవుడు యెరెమియాని ఏం చేస్తున్నాడంటే ఎరిగి ఉన్నాడు. అక్కడ తాగిపోలేదు. పెద్దవాడు అయినప్పుడు యెరెమియా ఏమవుతాడో ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఒకటి గమనించాలి, మీరందరికీ వయసు అని అడగాల్సిన అవసరం లేదు నాకు. మీ వయసు మీకు తెలుసు. తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడే దేవుడు ఏంటంటే ఈ వయసు వచ్చినాక ఈ వ్యక్తి ఆ విధంగా మార్చబడతాడు అని చెప్పి దేవునికి తెలుసు. నమ్ముతున్నారా మీరందరూ కూడా? దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను ఉపయోగించగలడా అని చెప్పి సందేహించాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంటే దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడైతే మన దేవునికి అందుబాటులో ఉంటామో అప్పుడే. హల్లెలూయా. అక్కడ తాగిపోలేదు. తిమోతి, బైబిల్ మీ అందరికీ బాగా తెలుసు. రెఫరెన్స్ నేను ఎక్కువ చూపించట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వెళ్దాం. తిమోతిని దేవుడు పిలుచుకున్నప్పుడు తిమోతికి వయసు ఎంత అండి అప్పుడు? అందరు చెప్పండి చూద్దాం. 50, 60, 70 తిమోతికి? అందరు చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే ది యంగ్ పాస్టర్ ఆఫ్ దట్ డే వాస్ తిమోతి. తిమోతి ఎవరంటే యవ్వన సేవకుడు. ఆ దినాలలో యవ్వన సేవకుడు ఎవరు అంటే తిమోతి. తిమోతి ఎవరంటే యవ్వన సేవకుడు. తిమోతి భయపడిపోయి ఉంటాడు. అయ్యో, నేను యవ్వనుణ్ణి, నేను ఒక పాస్టర్గా నియమించబడ్డాను, నేను ఎలాంటి పరిచర్య చేయగలనని చెప్పేసి భయపడిపోయి ఉంటాడు. అయినా కూడా తిమోతిని దేవుడు ఏం చేస్తారంటే వాడుకున్నాడు. అందరు గమనించండి ఒకసారి. మోషేలో బలహీనత లేదా? యెరెమియాలో బలహీనత లేదా? పేతురులో బలహీనత లేదా? సౌల్లో బలహీనత లేదా? తిమోతిలో బలహీనత లేదా? వీళ్ళందరినీ దేవుడు ఏం చేయలేదు, తీసి పక్కన పడేశాడా? చెప్పాలి. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పి? మీలో ఎంత బలహీనతలు ఉందో నాకు తెలీదు. ఆ బలహీనతలను తీసు దేవుని యొక్క పాల చెంత పెట్టి, ప్రభువా ఇదిగో నా బలహీనతలు, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను విడిపించావు. ఎందుకంటే ఎంత ప్రేమ యేసయ్య నీకు. దేవునికి ఎంత ప్రేమ మన పట్ల ఉందో ఇప్పుడు అర్థమవుతుంది మనకి.
ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఎవరంటే బైబిల్ నుంచి తిమోతి. అందరూ చెప్పండి, ఏం పేరు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. తిమోతి యొక్క మరింత అనర్హతలు, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ తిమోతి. రాసుకునే వాళ్ళు రాసుకోండి అందరూ దయచేసి. అబ్బాయిలు రాసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి డైరీ తెచ్చుకోండి, అందరూ కూడా పెన్ తెచ్చుకోండి, రాసుకునే ప్రయత్నం చేయండి. అందరూ కూడా యవనస్తులే కాబట్టి రాయాలి. సంతోషం. ఓకే, నెక్స్ట్ టైం నుంచి రాసుకోండి. ఓకే, మోర్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ తిమోతి. తెలుగులో కావాలంటే తిమోతి యొక్క మరింత అనర్హతలు, లేకపోతే అయోగ్యత, అనేకమైనటువంటి మైనస్ పాయింట్స్ చూడబోతున్నాం ఈరోజు. ఎవరిలో అంటే తిమోతిలో. అందరు గమనించండి, తిమోతిలో ఉన్నటువంటి బలహీనత ఏంటో మీకు చెప్పండి ఒకసారి చూద్దాం. మీకు తెలిసిన బలహీనత ఏంటిది? తిమోతిలో ఏ బలహీనత మీరు చూసారు బైబిల్ చదివినప్పుడు? చెప్పాలి, బైబిల్ జ్ఞానులు చెప్పండి. తిమోతిలో ఉన్న బలహీనత, ఎలాంటి బలహీనత మీరు చూశారు తిమోతిలో? తిమోతిలో బలహీనత లేదని చెప్పంటారా? అంత నవ్వుతున్నారు. ఓకే, మనం చూద్దాం ఈరోజు కొన్ని బలహీనతలు. చూడండి, 1 తిమోతి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి చాప్టర్ 5 and verse 23. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 5:23. ఇక మీదట నీలే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు కోసరమును ద్రాక్షరసమును కొంచెము పుచ్చుకొనము. దీన్ని బట్టి ఏ రోగం ఉంది మన తిమోతికి? ది ఫస్ట్ వీక్నెస్ ఆఫ్ తిమోతి ఈస్ ఫిజికల్లీ వీక్. అంటే ఏంటంటే శారీరముగా చాలా బలహీనత ఉంది. ఎవరికి? తిమోతికి. అంటే మంచి ఏమంటారంటే 6 ప్యాక్ బాడీ కలిగి, 6 feet హైట్ కలిగి, బాడీ అంతా ఇంత పెట్టుకొని అలాంటి వ్యక్తి కాదు తిమోతి. అనేకమైనటువంటి అనారోగ్యం ఎవరికి ఉందంటే తిమోతికి ఉంది. దర్ ఇస్ మోర్ వీక్నెస్ ఇన్ హిస్ బాడీ. అందుకే అంటున్నాడు పౌలు, ఏమంటాడంటే తరచుగా వచ్చు అని. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా బతుకంతా రోగాలే అన్నా, నా బతుకులో ప్రతిరోజు రోగమే, తలకాయ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి కదా. అందుకే పౌలు అన్నాడు తరచుగా వచ్చు బలహీనత నిమిత్తము నీళ్లు త్రాగక ద్రాక్షరసమును పుచ్చుకొనము. ది ఫస్ట్ వీక్నెస్ ఇన్ తిమోతి ఈజ్ ఫిజికల్లీ వీక్. చాలా బలహీనుడండి. ధైర్యం తెచ్చుకోవాలి మీరు అందరూ కూడా. నాకు తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది, కళ్ళు సరిగా కనబడదు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం పరిచర్య నుంచి కదా. అవునా కాదా మీరు చెప్పాలి. పాస్టర్ గారు ఫోన్ చేసి ఈరోజు ఆ మీటింగ్కి రండి అంటే, అంకుల్ నాకు తలకాయ నొప్పి, ఆంటీ నాకు కాళ్ళ నొప్పి, ఆంటీ నాకు ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్పి ఏం చేస్తారంటే తప్పించుకునేస్తారు. ఒకటి గమనించాలి, తిమోతి ఎవరంటే శరీరంలో బలహీనత కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? తిమోతి. మనం అనుకుంటా ఉంటాం బైబిల్లో కనబడే ప్రతి వ్యక్తి అబ్బాబాబా ఎంత జ్ఞానవంతులు, బలవంతులు, శూర్యులు, మంచి పేరు ఖ్యాతి వాళ్ళని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. కాదు కాదు కాదు, ప్రతి ఒక్కరిలో రకరకాల బలహీనత ఉంది. ఇక సాయంకాల సమయంలో వచ్చినటువంటి మీలో నాకు ప్రశ్న ఉండొచ్చు, క్యాన్ గాడ్ యూస్ మీ? దేవుడు నన్ను ఉపయోగించగలడా? అలా మొదటి బలహీనత, నాలో శరీరంలో అనేకమైన బలహీనతలు నాకున్నాయి. కొంతమంది అంటుంటారు నాతో ఏంటంటే, నాలో ఉన్న బలహీనత ఎవరికి చెప్పుకోలేనండి, నాలో ఉన్న బలహీనత ఎవరు చెప్పుకోలే, అలాంటి బలహీనత నాలో ఉంది, దేవుడు నన్ను వాడుకుంటాడా అని ప్రశ్న ఇలా ఉండొచ్చు. లెట్ మీ సే వన్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వీక్నెస్ ఇన్ యువర్ బాడీ, గాడ్ కెన్ యూజ్ యూ మైటిలీ. మీలో బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేయగలడంటే బహుబలముగా వాడుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం, రెండో బలహీనత ఏంటో చూద్దాం ఒకసారి. 1 కొరింథీ రాసిన పత్రిక, 1 Corinthians, 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిబ్బరుడై ఉంటున్నట్లు చూచుకొనుడి. చాలు. తిమోతిలో ఉన్నటువంటి రెండో బలహీనత ఏంటో మీకు అర్థమైంది ఇప్పుడు? చెప్పండి, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎగ్జాక్ట్లీ ఏంటంటే భయస్థుడు. ఇంకో మాట చెప్పాలంటే పిరికివాడు. ఎవరు?
తిమోతి. మొదటిది ఏం బలహీనత ఉన్నదండి? శరీరంలో తెలియని బలహీనత తిమోతికి ఉన్నది. రెండవది మీరు చూసినట్లయితే ఏం బలహీనత ఉందంటే పిరికివాడు ఎవరంటే తిమోతి. అందుకే అన్నాడు పౌలు, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏమంటే పిరికివాడు మీ దగ్గరికి వస్తున్నాడు, జాగ్రత్త చూసుకోండి పిరికివాడు అనే తిమోతిని అని చెప్పి అంటున్నాడు. కొంతమంది ఆ చీకటి చూస్తేనే భయం వచ్చేస్తుంది. కొంతమంది ఏదో పెద్ద పెద్ద విషయాలు చూస్తుంటే ఏమవుతుంటే భయం వస్తూ ఉంటుంది. నేను పోయేసి ఆ పరిచర్య చేయగలనా, దేవుని కొరకు గొప్ప కార్యం చేయగలనా, నేనే ఒక పిరికివాడిని అని చెప్పి ఎవరికైనా మీ ఆలోచన ఉందా? కొంతమంది అంటుంటారు ఏంటంటే పరిచర్యల్లో వాక్యం చెప్పడం ఈజీ అయితే అప్పుడప్పుడు రోగాలతో వాళ్ళు వస్తూ ఉంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని అందరం తోలాలంటే అలాగా నాకే భయము, దయ్యం అంటే నేను ఎట్లా దెయ్యాలు తోలగలుగుతాను చెప్పి భయం ఏమన్నా మీకుందా? ఒకటి చెప్పనివ్వండి, దేవుడు మీకు తోడే ఉంటే ఎంత బలహీనత మీకున్నా, మీరు పిరికి వాళ్ళై ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క బలము మీకేమవుతుందంటే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు చేయగలడు. ఎప్పుడంటే ఎప్పుడైతే దేవునికి మీరు అందుబాటులో ఉంటారో అప్పుడే. తిమోతి చెప్పి ఉండొచ్చు, పౌలు గారు నాకు శరీరంలో బలహీనత, పౌలు గారు నేను ఒక పిరికివాడిని పరిచర్య చేయను అని చెప్పి తప్పించుకొని తిరిగి ఉండొచ్చు. అయితే లేదు, అక్కడ తాగిపోకుండా పౌలు గారు నాకు ఈ బలహీనత ఉందన్నప్పుడు పౌలు అన్నాడు, అయినా పర్వాలేదు పరిచర్యలోకి వెళ్ళు ప్రోత్సాహపరిచి పౌలు తిమోతిని పరిచర్యకు పంపించాడు. మూడవ బలహీనత చూద్దాం అందరం కూడా ఒకసారి. యవనస్తుడు. మూడవ అంశము యవనస్తుడు ఈజ్ వెరీ యంగ్. మూడవ చూసినట్లయితే యవనస్తుడు ఎవరు అంటే, మూడవ పాయింట్ ఏంటంటే యవనస్తుడు. చూడండి, పౌలు తిమోతిని ఏర్పరచుకున్నప్పుడు తిమోతికి వయసు ఎంత అంటే చరిత్రకారులు చెప్తారు ఏంటంటే అతనికి వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. ఈ వాజ్ 17 years old when he came into ministry. 17 సంవత్సరాల వ్యక్తి ఎవరంటే తిమోతి. అక్కడితో ఆపలేదండి. పౌలు అంటున్నాడు, యవ్వనుడు కనుక యవ్వన ఇచ్చల నుండి నువ్వేం చేయి, పారిపో తిమోతి. ఎందుకంటే నేను ఎవరు కూడా కింద చూపు చూడకూడదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు. ఎవరంటే పౌలు తిమోతిని. పరిచర్యకు వస్తున్నటువంటి ఆ ప్రక్రియలో మనలో అనేకమైన బలహీనతలు కనబడుతుంటుంది. నన్ను చూసి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నన్ను చూసి ఎవరన్నా ఏదైనా మాట్లాడతారేమో, నేను అలాంటి వ్యక్తిని కదా, ఇలాంటి వ్యక్తిని కదా, యవనస్తుని కదా, నేను ఇతరులకు నాయకుడిని ఏ విధంగా నిలబడగలను అని చెప్పి ఒకవేళ మీ హృదయంలో ఆలోచన తడుతుండొచ్చు. చెప్పనివ్వండి, మీలాగే మనలాగే తిమోతి ది యంగ్ పర్సన్. యవనస్తుడు ఎవరు అంటే తిమోతి. అయినా కూడా దేవుని పరిచర్యకు ముందొచ్చాడు. ఆ తర్వాత చూసినట్లయితే 2వ తిమోతి రాస్తున్నప్పుడు తిమోతికి వయసు ఎంత అంటే దాదాపుగా 35 నుంచి 40 వయసు లోప అని చెప్పి చరిత్ర చెప్తున్నారు. హిస్ ఏజ్ మైట్ బి 35 to 40 బిట్వీన్ వెన్ హీ వాజ్ రైటింగ్ టు 2 తిమోతి. అంటే అక్కడితో ఆగిపోలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాడు పౌలు. ఏంటంటే తిమోతి మాత్రమే కాదు, యవనస్తులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరందరూ యవనస్తులు కాబట్టి ఏమై ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ గురించి ఇతరులు ఏది కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి జాగ్రత్త చెప్తున్నాడు. ఈరోజు అనేక మంది తాడ చర్చిలో కూడా యవనస్తులు అనేక మంది దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నారు. అనేక మంది చిన్న వాళ్ళు అనేక మంది చూస్తున్నారు అనుకోండి, నెలలుగా అనేక మంది రకరకాల పరిచర్య చేస్తున్నారు. అయితే ఒక్క విషయం చెప్పనివ్వండి, మీరు యవనస్తులు కనుక జాగ్రత్త. పౌలు ఏ విధంగా అయితే తిమోతికి చెప్పాడో ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే మన యవ్వనస్తులం కదా, బలం నాకు ఎక్కువ ఉంది కదా అని చెప్పి విర్రవీగుతా ఉన్నాం అనుకుని ఎప్పుడో ఒక రోజు ఏమవుతామంటే అందుకే పౌలు అంటాడు, నువ్వు నిలబడున్నావా అని చెప్పేసి విర్రవీగద్దు, కానీ అయితే పడిపోకుండా నువ్వేం చేయి, చూసుకో. యు ఆర్ గుడ్ ఎనఫ్ బట్ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీకు పరిచర్యలు ఏమవకూడదంటే నువ్వు పడిపోకూడదు, జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా పరిచర్యలో ఉన్నాం. రకరకాల శోధనలు, ఇబ్బందులు, ఆటుపోటులు ఎదురవుతూ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే దేవుని యొక్క కృపను పొందుకొని ముందుకు సాగిపోవాలి. ఎవరిని కదా నేను అని చెప్పేసి పరిచర్య చేయకుండా ఇంటికి వెళ్ళిపోకూడదు, కానీ ఈ యొక్క సమయంలో కూడా దేవుని యొక్క బలమును పొందుకొని తిమోతి వలె ఏమైపోవాలంటే ముందుకి
సాగిపోవాలి. తిమోతి ఎవరంటే ఒక పాస్టర్. ఈజ్ అ పాస్టర్. ఒక మాట చెప్పాలంటే యంగ్ పాస్టర్ ఆఫ్ ద డే వాస్ తిమోతి. యవ్వన వయస్సులోనే ఒక సేవకుడుగా మార్చబడి దేవుని యొక్క పిలుపును అందుకొని అభిషేకించబడి గొప్ప పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే తిమోతి. ఇన్ని బలహీనత చెప్తూ వచ్చాను తిమోతి గురించి, అయినా కూడా దేవుడు వదిలిపెట్టాడు తిమోతిని. చూసారా ఎన్ని ఫస్ట్ బలహీనత ఏం చెప్పండి ఒకసారి చూద్దాం. ఈజ్ ఫిజికల్లీ వీక్. సెకండ్, పిరికితనం. ఎగ్జాక్ట్లీ. మూడోది యమనత్వం. ఓకే, నాలుగో చూడండి ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2వ తిమోతి 1:8. కాబట్టి పాలివాడై ఉండుము. యు షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. ఇంగ్లీష్ చక్కగా ఉంటుంది. అంటే సువార్త నిమిత్తమై సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరికి ఏం చేయి? సువార్తను ప్రకటించు. పౌలు అంటున్నాడు తిమోతిని చూసి, తిమోతి నువ్వు పిరికివాడే అయినా కూడా యవ్వనుడు కాబట్టి, భయం ఉంది కాబట్టి, లేదా పిరికివాడు కాబట్టి సువార్త విషయంలో సిగ్గుపడి ఇంట్లో కూర్చోవద్దు. అయితే అందుకే అంటాడు, సమయమందును అసమయమందును ఏం చేయి? వాక్యమును బోధించు. ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. అంటే దేవుని యొక్క మాటను ఎప్పుడు ప్రకటించాలంటే సమయమందును అసమయమందును. ఎవరినంటే మనందరినీ కూడా దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడో తెలుసా? ఒకటి అందరూ ఆలకించండి. సమయమందును అసమయమందును దేవుని యొక్క సువార్తను సిగ్గుపడకుండా మనం ఏం చేయాలంటే వాక్యం ఇతరులకి ప్రకటించాలి. మీరందరూ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు బయటికి, యవనస్తులు కాబట్టి మంచిదే. అయితే తిరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలో అనేక మంది మీకు కలుస్తూ ఉంటారు. ఆఫీస్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మందిరంలో కావచ్చు. ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు? ఎంతమందికి సువార్త ప్రకటించారు? అన్ని విషయాలు మాట్లాడతారు. ఏంటంటే ఆ రోజు నేను పానీపూరి తిన్నా, గోబీ మంచూరి తిన్నాను, చికెన్ బిర్యానీ తిన్నాను అవుతున్నారు అందరూ కూడా. మటన్ బిర్యానీ తిన్నాను, ఆ బిర్యానీ తిన్నాను. అయితే సువార్తను ప్రకటించామా? ఎప్పుడైనా? ఒక ఉపమానం చెప్పి ముందుకు సాగుతాను. ఒక రోజు ఏంటంటే ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు, అందరూ ఆలకించండి. ప్రాణ స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి ఒక జంట పక్షిలాగా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జంట పక్షిలాగా వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఏమైందంటే ఒకరోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కింద పడిపోయి కాలు చేయి అంతా ఇరిగిపోయింది. ఇంకా ఫ్రెండ్ వెళ్ళాడు, ఏమైందిరా అంటే, యాక్సిడెంట్ అయింది కదా, నా కాలు చేతులు ఇరిగిపోయినాయి అని చెప్పి అన్నప్పుడు ఆయన అన్నాడు, నీకు బాగా అయిపోతుందిలే, ఏమీ కాదులే అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు వచ్చింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ స్నేహితులు లేకుండా ఈ స్నేహితుడు బయటికి వెళ్ళడు. ఒకరోజు కాల్ వచ్చింది, ఉదయకాలమున 6 గంటలకి ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి, నైనా మీ స్నేహితుడు మరణించాడు. ఆ మాట వినగానే గుండె తాకిపోయింది. ఆ రోజు ఏడ్చాడు, గుండె బాదుకున్నాడు, ఏడ్చి ఎక్కులు పెట్టి ఏడ్చాడు. తర్వాత వెళ్ళి బెడ్లో పడుకున్నప్పుడు నైట్ 10 గంటలకి ఒక స్వరం వినబడుతుంది. ఓ మోసగాడా, ఎప్పుడైనా నాకు స్వార్థ ప్రకటించావా? ఇన్ని విషయాలు మాట్లాడావు కానీ స్వార్థ గురించి ఎప్పుడైనా నాతో చెప్పావా అని చెప్పి గట్టిగా కేకలు వినబడుతుంట చెవుల్లో. అట్లే మనం పార్క్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, సువార్త ఒక్కరితోనే ప్రకటించావా నాకు అని చెప్పి అడిగినప్పుడు గుండెలో అట్టే నొప్పి వచ్చేసిన అతనికి. అవును కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా మేము ఇద్దరమే వెళ్తుంటాం, ప్రతి పని చేస్తుంటాం కలిసి, అయితే సువార్తను ఒక్కరోజు కూడా ప్రకటించలేదే అని చెప్పి గుండె బాదుకున్నాడు. ఏమి లాభం? తన స్నేహితుడు నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు అనేక మందికి స్నేహితులు ఉన్నారు. ఎవరికైనా సువార్త ప్రకటించారా? అన్ని విషయాల్లో మాట్లాడతారు, అన్ని ప్రాంతాలు తీసుకెళ్తారు, కానీ సువార్త ప్రకటించే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా సువార్త ప్రకటించాలని అడుగు ముందుకు వేశారా? ఒకవేళ మీ స్నేహితుడు ఈరోజు మరణించి నరకంలోకి వెళ్తే ఏంటి పరిస్థితి? దేవుడు అడుగుతాడు, ఎప్పుడైనా సువార్త మీ స్నేహితుడికి ప్రకటించావా అడిగినప్పుడు మనకు సమాధానం ఏంటిది? ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, ఏంటంటే, వెన్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్, గో విత్ 2 souls.
అందరూ ఆలకించండి ఈ మాటను. వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు హెవెన్ యూ షుడ్ గో ద 2 souls ఇన్ టు ద హెవెన్. అంటే పరలోకంలోకి మీరు వెళ్తున్నప్పుడు 2 చేతులు ఖాళీగా వెళ్ళకూడదు, కానీ 2 చేతులు ఈ పక్క ఒక ఆత్మ ఈ పక్క ఆత్మను తీసుకొని పరలోకానికి వెళ్ళు అని చెప్పి ఒక సేవకుడు చెప్పాడు. హల్లెలూయా. యవనస్తులంటే మనము పెద్దలు ఏంటంటే వింటున్నాం, మీరు అందరూ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ నుంచి మరణించి మనందరం పరలోకానికి వెళ్తే సమయం వచ్చినప్పుడు ఖాళీ చేతులతో పరలోకానికి వెళ్ళకూడదు, కానీ చేతులు ఏంటి ఈ పక్క ఒక ఆత్మ ఈ పక్క ఆత్మను తీసుకొని వెళ్ళే ప్రయత్నం మనం ఏం చేయాలంటే చేయాలి. ఈ తీర్మానం కానీ మీరు చేయగలిగితే ప్రతి ఒక్క సంఘంలో ఆత్మలో అనేక మంది తరచుగా వచ్చి నిలబడుతుంటారు. కారణం ఏంటంటే సువార్త నిమిత్తం ఈ భారం మనందరికీ ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, సమయమందును అసమయమందును యవ్వనుడని సిగ్గుపడకుండా భయపడకుండా సువార్తను ప్రకటించు. కారణం ఏంటంటే దేవుడిని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రీచ్ ద గాస్పెల్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క శరీరంలో బలహీనత, రెండవది పిరికివాడు, మూడవది యవనస్తుడు, నాలుగవది సువార్త చెప్పడానికి భయపడుతూ ఉన్నాడు, ఐదవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి చాప్టర్ 2 and verse 1. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత బలవంతుడై కమ్ము. చదవండి. నీవు అనేక సాక్షులు ఎదుట చాలు, ఆగండి, ఇక్కడ తాగండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్న కారణం ఏంటంటే సువార్త విని ఆ హృదయంలో పెట్టుకోవాలనేది కాదు, కానీ మీరేం చేయాలంటే ఇతరులని ఏం చేయాలంటే సువార్తను చెప్పి ఏం చేయాలంటే ఒక సేవకులు మీరేం చేయాలంటే తయారు చేయాలి. యూ షుడ్ నాట్ జస్ట్ ప్రీచ్ ద గాస్పెల్ టు యువర్ ఫ్రెండ్స్. ఏదో సువార్త చెప్పి ఆపేయకూడదు, కానీ సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళని కూడా ఏం చేయాలంటే ఇతరులకి సువార్త ప్రకటించే సామర్థ్యము మనం ఏం చేయాలంటే తీసుకొని రావాలి. అలాంటి కృప అనేక దేవుడు అడగాలి మనం. ప్రభువా, నేను ఒకరికి సువార్త ప్రకటిస్తున్నాను, అది బాగానే ఉంది. ఆ వ్యక్తి సువార్త విన్న తర్వాత ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఇతరులకు కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అలాంటి సామర్థ్యము ఆ వ్యక్తికి దయచేయాలని చెప్పి మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నెక్స్ట్ చదవండి ఒకసారి 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె. ఆగండి, ఇక్కడ అందరూ ఆగండి, ఆలకించండి ఒకసారి. పౌలు ఇక్కడ ఒక మంచి ఉపమానం ఇస్తున్నాడు. ఏంటంటే ఎవరు నువ్వు అంటే ఒక సైనికుడు, యువర్ సోల్జర్. అందరూ ఆలకించండి. దేవుడు అందరిని ఏర్పరచుకున్నాడు. మీరెవరు అంటే ఒక మంచి సైనికుడు, ఒక సోల్జర్. చూడండి, ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు, మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎట్లా పడితే అంటే వెళ్ళిపోయి ఒక మిలిటరీ ఆఫీసర్గా మార్చబడరు, కానీ ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేపుతారు, నిద్ర లేపుతారు, అవునా కదా? కానీ కిలోమీటర్స్ ఏం చేయాలి? వాళ్ళు పరిగెత్తాలి, శ్రమను అనుభవించాలి. ఆ తర్వాత ఏ అన్నం పెడితే అన్నం తినాలి, ఏది చెప్తే అది చేయాలి. ఎందుకనంటే వాళ్ళు ఒక రోజు మిలిటరీ ఆఫీసర్గా మార్చబడబోతున్నారు కాబట్టి అనేక శ్రమలు వాళ్ళు ఏం చేయాలంటే ఆ దినం అనుభవించాలి. ఎప్పుడైతే ఆ శ్రమనంతా అనుభవిస్తారో, ముందుకు సాగుతారో, అప్పుడే వాళ్ళు ఏమవుతారంటే గొప్ప వ్యక్తిగా మార్చబడతారే. కానీ పడుకొని నిద్రపోతే వాళ్ళు సైనికులుగా మార్చబడతారా? చెప్పాలి. దేశాన్ని కాపలా కాయగలుగుతారా వాళ్ళు? దేశాన్ని చూసుకోగలుగుతారా వాళ్ళు? శత్రువుల్ని చంపగలుగుతారా వాళ్ళు? లేదు. ఏంటంటే మనందరం కూడా గొప్ప వ్యక్తులుగా మార్చబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఇదంతా ఏంటంటే ఒక ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో అనేక శ్రమలు, కష్టాలు, నష్టాలు, అట్టుపోట్లు వస్తూనే ఉంటాయి. మనం ఏం చేయాలంటే అవన్నింటిని పక్కన పడేసి ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆ యొక్క స్థానంకి వెళ్ళేంత వరకు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి ఒకసారి. దాని తర్వాత ఓకే, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే చాలా మాటలు దీంట్లో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, అథ్లెట్.
వెళ్తున్నప్పుడు ఒక కాంపిటీషన్ ఎందుకు వెళ్తాడండి? అన్ని కిలోమీటర్లు చెప్పాలి మీరు. ఎందుకు వెళ్తాడు అన్ని కిలోమీటర్లు చెప్పండి? ఎందుకు పరిగెత్తాడు అన్ని కిలోమీటర్లు? దేని కొరకు పరిగెత్తాడు? విజయం మంచిదే, దానికన్నా బహుమానము పొందవలనని పరిగెత్తాడు. టు రిసీవ్ ద క్రౌన్ విల్ రన్ ఫార్ అవే. చాలా దూరం పరిగెత్తాడు. కారణం ఏంటంటే ఒకటి పొందుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అతడు పరిగెత్తానే ఉంటాడు. మనం ఎలా పరిగెత్తాలంటే ఒక అథ్లెట్ లాగా ఏం చేస్తున్నాడు? ముందుకు పరిగెత్తానే ఉండాలి. ఎప్పటి వరకు? ఆ కిరీటమును పొందు వరకు. ఆగిపోకూడదు. మధ్యలో ముళ్ళు గుచ్చుకుంటాయి, కాలు ఇరుగుతుంది, కట్టాలి, మళ్ళీ ఆ క్రిములు ఈ క్రిములు పూసుకోవాలి. అది ఎట్టో ఒకటి అవుతూ ఉంటుంది. మళ్ళీ లేచి ఏం చేయాలంటే పరిగెత్తాలి. ఎప్పటివరకు పరిగెత్తాలి? ఆ కిరీటమును పొందేంతవరకు మనం ఏం చేయాలంటే ముందుకు పరిగెత్తానే ఉండాలి. హల్లెలూయా. చూడండి, చివరిగా అంటున్నాడు దేవుడే, పౌలు తిమోతి అన్నాడు ఏంటంటే, ఏదైనా శ్రమలను బట్టి, ఏదో ఒక శ్రమలను బట్టి నువ్వు పరిచర్య నుండి తొలగిపోతావేమో, జాగ్రత్త. 5వ బలహీనత, పిరికివాడు కదా, శరీరంలో బలహీనత ఉంది కదా, ఇవన్నీ ఉంది కాబట్టి ఏదో ఒక సాకుపోకులు చెప్పి పరిచర్య నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి పౌలు అన్నాడు తిమోతితో, 5వదిగా, నీలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు ఏదో ఒక విధము చేత పరిచర్యను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతావేమో, వెళ్ళిపోకుండా నువ్వేం చేయి, జాగ్రత్త పడు తిమోతి అంటున్నాడు. చూసారా, 5 బలహీనత నీకు చూపించాను ఈరోజు నేను. తిమోతి ఇంకా ఎక్కువ చూపిస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి చూపించట్లా. ఒక్క వ్యక్తిలో 5 బలహీనతలు, స్టిల్ గాడ్ యూజ్డ్ హిమ్. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారంటే అతన్ని వాడుకున్నాడు. ఎన్ని బలహీనతలండి! శరీరంలో బలహీనత, పిరికివాడు, యవనస్తుడు, సువార్తన గురించి భయపడే వ్యక్తి. 5వ చూసినట్లయితే ఏదో ఒక కారణము సాకుబోటు పెట్టుకొని సువార్త ప్రకటించకుండా ఆగిపోవాలని తలంపు కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేదా? ఒకటి గమనించాలి. నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, ఈ వ్యక్తి ఈ విధముగా పరిచయం చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఒకరే ఒకరు, నాకు తెలిసినంత. ఎవరంటే అపోస్తుడైన పౌలు. అవునా? చెప్పాలి. అపోస్తుడైన పౌలు తిమోతి యొక్క బలహీనతలను ఎరిగి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రోత్సాహపరుస్తూనే వచ్చాడు. ఈ ఎంకరేజ్ తిమోతి టైం టు టైం, డే టు డే, ఎవ్రీ మూమెంట్ వాస్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ తిమోతి. పౌలు చూశాడా ఎలాంటి ఆత్మల భారం కలిగిన వ్యక్తి అంటే, ఇతరుల్లో బలహీనత కనబడినప్పటికీ కూడా ఏం చేశారంటే పోయి బలపరుస్తూ వచ్చాడు. నువ్వు చేయి నాయనా, పరిచర్య చేయి, నువ్వు పరిచర్య చేయి అని చెప్పేసి బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు ఒకవేళ మీరు ఆత్మీయంగా ఉండొచ్చు, ఇంతవరకు నేను వాక్యం విన్నాను, ఈ వాక్యం నాకు కానే కాదు, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నారా? ఈ మాట మీకేంటో తెలుసా? మీరు బలంగా ఉన్నారేమో, మంచిదే. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి. ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళని చూసి చిన్న చూపు చూడకుండా చెయ్యి ఇచ్చి, స్నేహితుడారా, ఇద్దరం కలిసి ముందుకు పరిగెత్తాం, ఇద్దరం కలిసి దేవునికి స్వాతం ప్రకటిద్దాం రా అని చెప్పేసి మీరేం చేయాలంటే ఆ వ్యక్తిని మీరు మందిరానికి ఆహ్వానించాలి. ఒకవేళ మీరు ఆత్మీయంగా బలంగా ఉంటే దేవునికి స్తోత్రం, అక్కడితో ఆగిపోకూడదు. కానీ మీకు ఒక పిలుపు ఉంది. ఏంటో తెలుసా? ఇతరులని పరలోకంలోకి తీసుకెళ్లే పిలుపు మీకు ఉంది. ఎన్ని బలహీనతలు మీకు ఉండొచ్చు, అయినా కూడా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని ఆడుకుంటాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. చూసినట్లయితే ఈ విధముగా మనం ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించగలిగితే కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాల్లో మందిరం అంతా కూడా ప్యాక్ అయిపోతుంది. ఎందుకు అనంటే సంఘంలో ప్రతి ఒక్కరు ఆత్మల భారము కలిగిన వ్యక్తులు మనకు కనపడుతుంటారు. కాబట్టి ఈ సాయంకాలం వచ్చి మీరు అందరికీ కూడా ఒక మాట, దేవుడు నన్ను వాడుకుంటాడా, నాలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి అని చెప్పి మీరు అనుకుంటా ఉండొచ్చు. ఒకటే చెప్పనివ్వండి, ఏంటంటే ఎన్ని బలహీనత మీలో ఉన్నా కూడా పర్వాలేదు, దేవునికి మీరు అందుబాటులో ఉంటే మిమ్మల్ని వాడుకుంటాడు. అక్కడ తాకిపోకూడదు. కానీ ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వారు అని చెప్పి అనేక పర్యాయాలు మనం ఏమవుతూ ఉంటామంటే ఆగిపోతుంటాం. ఇప్పుడు మీరేం చేయాలో ఒక్క మాట చెప్పి నేను ముందు సాగు. అందరూ తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 4 and verse 13. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. చదవండి. అపోస్తుల కార్యములు 4:13.
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగిరి. చాలా మంచి మాట ఈ మాట. అంటే అందరు గమనించాలి, యేసయ్య పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే డబల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి, 5 PhD కలిగిన వ్యక్తులు కాదు, విద్య లేని పామరులు. ఎవరండి చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. అందరూ కూడా వినబడట్లా. ఎవరు? యేసుతో ఉన్న వాళ్ళు ఎవరంటే విద్య లేని పామరులు. అయితే ఒక సమయం వచ్చింది, సమాజ మందిరంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రధాన యాజకులు అందరూ కూడా లోపల చూస్తే విద్య లేని పామరులు నిలబడుకొని సమాజ మందిరంలో అనేక మంది ముందర మాట్లాడుతున్నారు. అందరూ ఆశ్చర్యమైపోయింది. ఈ విద్య లేని పామరులు ఏ విధంగా ఇలాంటి జ్ఞానం వచ్చింది వాళ్ళకి? చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళు, విద్య లేదు వీళ్ళకి. ఇలాంటి వ్యక్తులకి ఎక్కడి నుంచి వచ్చిందండి జ్ఞానము? అందరూ కూడా భ్రమించిపోయారు, ఆశ్చర్యపోయారు. ఆ రోజు ఒకవేళ మనం అనుకుంటా ఉండొచ్చు, నాకు విద్య అర్హతలు లేవు, మంచి పేరు ఖ్యాతి నాకు లేదని అనుకోవచ్చు మీరు. ఆ రోజు వీళ్ళకు కూడా, అపోస్తలులకు కూడా ఏం లేదంటే మంచి పేరు ఖ్యాతి లేదు, విద్య అర్హతలు లేకుండా ఉండింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అపోస్తలులను చూసి. వీళ్ళు విద్య లేని పామరులు ఈ విధముగా మాట్లాడుతున్నారు, ఈ విధముగా బహు ధైర్యముతో సువార్తను ప్రకటిస్తున్నారే. ఆ రోజు ఏంటంటే సౌలు ఇంటింట వచ్చి స్త్రీలనైతేమి పురుషులనైతేమి ఈడ్చుకొని పోయి చెరసాల్లో పడేసానాడంట. అపోస్తకారం 9వ అధ్యాయం చూడొచ్చు మనం కావాలంటే. సౌలు ఇంటింట వచ్చి స్త్రీలనేమి పురుషులనేమి ఈడ్చుకొని పోయి ఎక్కడ పడేశాడంటే చెరసాల్లో పడేశాడంట. అలాంటి దానికి కూడా అపోస్తులు భయపడకుండా ఏం చేశారంటే ధైర్యముతో ముందుకు సాగిపోయారు. ఈరోజు ఈ యొక్క దినాల్లో గమనించాలి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నటువంటి ఆ ప్రక్రియలు అనేక మంది మీకు ఆటుపోటులు నిలబడచ్చు, శత్రువులు నిలబడచ్చు. ఒకటి గమనించాలి, భయపడకుండా ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఎవరైనా వచ్చి నిలబడచ్చు, సువార్త ప్రకటించద్దు అని చెప్పచ్చు. అయితే మీరు ఒకటి చెప్పాలి, ఏంటంటే మీ మాట నేను వినాలా, దేవుని యొక్క మాట నేను వినాలా? దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళ నామంలో వాళ్ళకి ఏం చేయి, బాప్తిసం ఇవ్వండి అని చెప్పి దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అయితే ఒక అధికారం వచ్చి మాట్లాడచ్చు, నువ్వు సువార్త ప్రకటించద్దు, అది చేయొద్దు, ఇది చేయదని చెప్పచ్చు. ఇది ఒకటి చెప్పాలి, ఏం చెప్పాలంటే మీ మాట నేను వినాలా, దేవుని మాట నేను వినాలా అని చెప్పి ఏం చేయాలంటే ఆశ్చర్యము కలిగించేలాగా మీరేం చేయాలంటే ఇతరులకి సువార్తను ప్రకటించాలి. ఆ రోజు అపోస్తలులు అందరూ కూడా నిలబడుకొని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందరూ కూడా భ్రమించిపోయారు. కారణం ఏంటంటే విద్య లేని పామరులకి ఎక్కడిది ఈ జ్ఞానము? దాంతో ఆగిపోలేదు. ఆ తర్వాత ఒక మాట చూడండి అక్కడ ఏముందో, ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దే వర్ ఇల్లిటరేట్స్ బట్ దే కేమ్ టు నో దట్ దే వర్ విత్ జీసస్. మరి ఎవరితో ఉన్నారంటే యేసుతో ఉన్నవారు అని గ్రహించారు. అంటే ఒకటి గమనించాలి, విద్య లేని పామరులు ఏ విధంగా అలాంటి జ్ఞానమును పొందుకున్నారు అని అంటే మరి ఎవరితో ఉన్నారంటే యేసుతో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మీరందరూ కూడా బహు గొప్పగా వాడబడాలి దేవుని యొక్క చేతుల్లో అంటే ఎప్పుడైతే మీరు దేవునితో సమయాన్ని గడుపుతారో. యేసుతో ఉన్నవారంటే అర్థం ఏంటంటే ప్రార్థన ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో, ఎప్పుడు వాక్యాన్ని అధికంగా ధ్యానిస్తారో అప్పుడు అందరూ చూసి అంటారు, ఇలాంటి వ్యక్తికి ఎక్కడిది ఆ జ్ఞానము? వాళ్ళు చెప్పాలి అప్పుడు, వీరు ఎవరంటే, యవనస్తుడు ఎవరంటే, యవన బిడ్డ ఎవరంటే దేవునితో అధికంగా సమయము గడిపే వ్యక్తి అని చెప్పి మిమ్మల్ని గురించి సాక్ష్యము ఇచ్చేటువంటి ఒక యవనస్తులుగా మనం ఏముండాలంటే ఉండాలి. హల్లెలూయా. ఈ సాయంకాలం వాక్యం వింటున్న మీరందరూ ఒకవేళ అనుకుంటా ఉంటారు, తన దేవుడు ఆడుకుంటాడా అని చెప్పేసి. ఆ రోజు విద్య లేని పామరులను చూసి అందరూ ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారు, భ్రమించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ప్రధాన యాజకులు అక్కడ ఉన్నారు, ఫరిసీయులు అక్కడ ఉన్నారు, సద్దుకీయులు అక్కడ ఉన్నారు. ఇంతమంది ముందర ధైర్యము తెచ్చుకొని నిలబడి యేసే దేవుడు అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు
చెక్. ఓకే, మనకు ఆటంకం వచ్చేసింది స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు. ఇలాగ వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఓకే, ఓకే. చూడండి, అపోస్తలులను చూసి అందరూ ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే, మీరు విద్యలని పామరులు, ఎక్కడిది జ్ఞానము వీళ్ళకి అని చెప్పి ఆశ్చర్యపోయారు. దాని తర్వాత వాళ్ళకు సమాధానం వచ్చింది ఏంటంటే, వీళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. ఈరోజు మిమ్మల్ని చూసి ఇతర యవనస్తులు ఆశ్చర్యపోవాలా? మిమ్మల్ని చూసి సంఘం ఆశ్చర్యపోవాలా? మిమ్మల్ని చూసి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలా? అయితే ఒకటి చేయండి, దేవునితో అధికమైన సమయం గడపండి, ప్రార్థన అధికంగా చేయండి, వాక్యం అధికంగా ధ్యానించండి. అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎవరు? మొదటిగా మీ ఇంట్లో వాళ్ళు, రెండవదిగా సంఘస్థులు, మూడవదిగా పట్టణస్థులు, నాలుగవది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, ఐదవదిగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు. అందరి ఎదుట మీరు నిలబడాలి అంటే ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, మీరు యేసుతో కూడా సమయం అధికంగా కేటాయించాలి. హల్లెలూయా. అందరం ఒకరిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో మాత్రమే కాదు కానీ బైబిల్లో అధికంగా కొత్త నిబంధనలు చూసినట్లయితే అపోస్తలుల యొక్క పని ఏంటిదనంటే, సంఘాలు స్థాపించడం, సువార్త ప్రకటించడం, సువార్త ప్రకటించడం, సంఘాలు స్థాపించడం. మన యొక్క ఆశ ఈ విధంగా ఉండాలంటే ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. అక్కడ తాగిపోకూడదు. కానీ ఏం చేయాలి తెలుసా? సంఘాలు స్థాపించాలి. అనేక యవనస్తులని దేవుని వైపు నడిపించాలి. మీరు మీలో ఉన్న బలహీనతలను చూసి ఆగిపోకూడదు, షోలిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. అందరూ యేసు వైపు చూసి చెప్తామా, యేసయ్యా మీకు వందనాలు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా, నీవు నన్ను పిలుచుకున్నావు ప్రభువా. అందరు స్వరాలు వైపు చెప్తామా, యేసయ్యా నన్ను పిలుచుకున్నావు, నన్ను ప్రత్యేకపరుచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను అభిషేకించావు. కారణం ఏంటంటే ప్రభువా, అనేక యవనస్తులకు ప్రభువా నేను ఒక ప్రయోజనకరమైనటువంటి బిడ్డగా నిలబడాలని చెప్పి ప్రభువా నన్ను ఏర్పరచుకున్న విధానం కొరకే నీకు స్తోత్రము. అందరు చప్పట్లు కొట్టి దేనికి మనం మహిమపడదాం. ఒకరిసేపు ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టి అందరు భాషల్లో మాట్లాడుతూ షారాహంతరో కబౌరియా యేసయ్యా మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం నాయనా. ఒకే ఒక ఆశ మనకు ఉండాలి, సువార్తను ప్రకటించాలి, సంఘాలను స్థాపించాలి. మనల్ని చూసి ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఆశ్చర్యపోవాలి. కారణం ఏంటంటే, మీరు ఎవరితో ఉన్నారంటే దేవునితో మీరు ఉన్నవాళ్ళు. ఓ శవాహఠరాందనా శకవౌర్య. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా, యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. మీలో ఉన్న బలహీనతను చూసి కృంగిపోవద్దు, షోలిపోవద్దు, దిగులు పడకు. అయితే దేవుని వైపు చూసి, యేసయ్యా నా బలహీనతలను ప్రభువా మీ హస్తం సమర్పిస్తున్నాను ఆయన. యేసయ్యా మీకు స్తోత్రములైనా, నన్ను బలపరచండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన జీవితాన్ని అప్పచెపుతామో అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఆశ్చర్యమైన కార్యములను, అద్భుతమైన కార్యములను, మన తలకు మించిన కార్యములను, చేతికి మించిన కార్యములను, శక్తికి మించిన కార్యములను దేవుడు మన ద్వారా చేయించగలడు. శక్తిమంతుడు ఆయన. ఈరోజు సాయంకాల సమయంలో వాక్యం ఉంటున్న అనేక మందిని దేవుడు తాకుతున్నాడు. అనేక మందిని దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇక పట్టణాన్ని కదిలించే ప్రజలు ఈ సంఘం నుంచి లేవబోతున్నారు. ఇప్పుడు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలు అనేక మంది కండులు లేచి ప్రపంచమును కదిలించే బిడ్డలు లేకపోతున్నారు మందిరం నుంచి. ఆ రోజు అపోస్తులు అడుగుపెట్టిన ప్రతి స్థలములో వాళ్ళు చూసి అన్నారు ఏంటంటే, ప్రపంచంలో తల కింద చేసే ప్రజలు అడుగు పెట్టారు. అదే విధముగా ఇక్కడ నుండి మందిరం నుంచి లేవాలి, అభిషక్తులు లేవాలి, ప్రవక్తలు లేవాలి, సేవకులు లేవాలి. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ అయినా యవన బిడ్డలను మీరు వాడుకోనండి, అభిషేకించండి నాయనా.
మీ నూతనమైన కార్యములు తలపెట్టండి ప్రభువా. శక్తికి మించిన కార్యములను మీరు చేయించండి నాయనా. మీకు స్తోత్రములు. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు నైనా. ఈ వాక్యం విన్న తర్వాతనైనా తిమోతి లాంటి అనేక మంది బలహీనత కలిగినటువంటి ఈ ప్రజలు మామందరూ ఉండొచ్చు ప్రభువా. అయినా మాకు తెలుసు ప్రభువా, మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు ప్రభువా. మా బలహీనతలన్నీ కూడా ప్రభమ్యస్తంలో సమర్పిస్తుండగా మీ ఆత్మదేవ మాలో ఉండి నూతనమైన కార్యములు తలపెట్టండి ప్రభువా. స్తోత్రములు ప్రభు. యేసువైపు చూసి చెప్తాం అందరం కూడా, యేసయ్యా మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. అందరూ యేసుకి సమర్పిస్తారా మీ జీవితాల్లో ఒకసారి? యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను వాడుకుంటాడా అని చెప్పి ప్రశ్న మీరు వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు మన అందరిని వాడుకుంటాడు. యేసయ్యా మీకు స్తోత్రములనైనా. యేసయ్యా మీకు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, లైవ్లో ఎంతమంది చూస్తున్నారో మాకైతే తెలియదు నైనా. ప్రతి ఒక్క బిడ్డనినైనా ఎత్తి పట్టుకోనండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకోనండి ప్రభువా. నూతనమైన కార్యములు తలపెట్టండి నాయనా. మీకు స్తోత్రములు ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. అందరం మా గురించి స్వరాలు పాడతామా? నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. గట్టిగా చప్పట్లు కొట్టి పాడతామా? నీవే నన్ను కోరుకున్నావు, ఓ నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, ఓ నీవే నన్ను విడువనన్నావు. అందరు కలిసి ఎంత ప్రేమేసయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, ఓ వింత ప్రేమ నీదయా. అందరు గట్టిగా స్వరాలేపి ఎంత ప్రేమ యేసయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరి మీద మీ యొక్క అభిషేకం నింపబడును గాక నాయన. అయినా మీ యొక్క బలమైన ప్రేమ కొరకే మీకు స్తోత్రాలు. ఓ ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఇంత ప్రేమ
సాయంకాల సమయంలోనైనా మీ నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ సాయంకాలం వాక్యం అయిన తర్వాత అందరు కళ్ళు మూసుకోండి. దేవుని వైపు చూసి చెప్పండి ఒకసారి. ఎంతమంది చెప్పగలుగుతారు? దేవా నన్ను మీరు వాడుకోండి ప్రభా, చేయి పైకి ఎత్తారు ఒకసారి. నన్ను మీరు వాడుకోనండి ప్రభువా, బలహీనతల మధ్యలో కూడా నన్ను వాడుకోనండి అన్నవారు ఒకసారి మీ చేతులు దేవుని చూపిస్తారు ఒకసారి. యేసయ్యా నన్ను మీరు వాడుకోనండి ప్రభువా, నాలో అనేక బలహీనతలు ఉన్నాయి ప్రభువా, అయితే మీరు నన్ను వాడుకోనండి ప్రభువా. ప్రపంచంను తల కిందలు మార్చేవారు ప్రభువా, నేనే ఆ మనిషిగా ఉండాలి ప్రభువా. అట్టి కృప నాకు దయచేయండి నాయనా. అపోస్తలుకి ఇచ్చిన అదే కృప నాకు దయచేయండి ప్రభువా. తిమోతికి ఇచ్చిన అదే కృప నాకు దయచేయండి ప్రభువా. మోషేకి ఇచ్చిన అదే కృప నాకు దయచేయండి నాయనా. ఓ యెరెమీయాకి ఇచ్చిన అదే కృప మాకు దయచేయండి. అటు అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయనా. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీ నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానం కొరకే మీకు వందనాలు నాయనా. దేవుడు మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటాడో మీ నాతో మాతో మాట్లాడిన విధానం కొరకే మీకు వందనాలు. ఈ బలహీనత సమయంలో అవునే బలహీనత మాలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీరు మమ్మల్ని వాడుకొనగలరు నాయన. తిమోతిలో అనేక బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, తిమోతి లాంటి ప్రభువా అలాంటి వ్యక్తిని కూడా ప్రభువా మీరు వాడుకున్న విధానం కొరకే మీకు వందనాలు. పౌలు కొరకే మీకు వందనాలు. మా అందరిని కూడా ఒక పౌలు లాగా మార్చండి ప్రభువా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము బలపరచడానికి, ఆత్మీయంగా నడిపించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయినా. అనేక మంది హృదయాల్లో ఇలాంటి ప్రశ్న మెదులుతుండొచ్చేమో, కానీ దాన్ని దేవుడు వాడుకొనగలడా అని చెప్పిన ఆయన. అవునయ్యా, మీరు శక్తిమంతుడు, మీరు సమర్థుడు, మీరు చాలిన దేవుడు అవునైనా. ప్రతి ఒక్క బిడ్డను ఎత్తి పట్టుకోనండి, వాడుకోనండి. మీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత స్తుతి స్వత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.